ఇది చాలా మందికి అర్థం కాకుండా మనం ఏం చేస్తున్నామంటే దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, దేవునికి ఇవ్వాల్సిన దినము, ఆ సమయము ఇవ్వలేని స్థితిలో మనం ఉండి, మనకు కావలసినటువంటి అక్కడ కంటిన్యూగా వెళ్ళి ఇప్పుడు షుగర్ టెస్ట్ ఉంటుంది. షుగర్ వచ్చినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఏంటంటే ఏది సమృద్ధిగా తినలేరు పాపం. ఏది కూడా టయానికి టైం అది టెస్ట్ చేయించుకోవాలి, వెళ్ళాలి, ట్యాబ్లెట్ తీసుకోవాలి. లేట్ చేశారనుకో ట్యాబ్లెట్ తర్వాత ఏమొస్తుంది, ట్యాబ్లెట్ మింగేవాళ్ళు కరెక్ట్గా అది మిస్ అయితే మళ్ళీ ఏమొస్తుంది, ఇంజెక్షన్ వస్తుంది. ఇంజెక్షన్ మేళ ట్యాబ్లెట్ మేళ, ట్యాబ్లెట్ మేళ కరెక్ట్ సమయానికి మంచిగా తిని ఉండటం మేళ. ఈరోజు మనం చేసిన పొరపాటు ఏంటంటే చిన్న చిన్న తప్పిదములు దేవుని సన్నిధికి చిన్న చిన్నగా తప్పించుకోవటము. ట్యాబ్లెట్కి వస్తారు, మళ్ళీ ట్యాబ్లెట్ నుంచి మళ్ళీ ఇంజెక్షన్కి వెళ్తాం. ఇంజెక్షన్ నుంచి చివరికి కాపాడుకోలేని స్థితిలో నా శరీరమును ఉంచుకునే స్థితికి దిగజారిపోతాం. యాకోబు అలా కాకుండా ప్రారంభంలోనే ఆయన చేసిన మేలు, ఆయన చేసినటువంటి కార్యాలని జాగ్రత్తగా ఒకసారి చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనాన్ని. ఎన్ని సంవత్సరాల నుండి మారుతా అని చెప్పినటువంటి వాడు మారుకోకుండా యాకోబు ఏం చేశాడంటే, యాకోబు ప్రార్థన మారిందంట. ఇక్కడ చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూస్తే మొదటగా భూ సంబంధమైన ఆశీర్వాదముల కొరకు పరిగెత్తినటువంటి యాకోబు ఇప్పుడు ఆత్మీయ సంబంధమైనటువంటి ఆశీర్వాదము కొరకు అతను ఏం చేస్తున్నాడంట, అయ్యా నేను నిన్ను విడువను అని చెప్తున్నాడంట. గత దినముల్లో మనం అందరము కూడా భూ సంబంధమైనటువంటి ఫలముల కొరకు పరిగెత్తి పడి లేచి ఈ రోజున దేవుడిచ్చేటువంటి ఫలముల నిమిత్తం ఎదురు చూడలేని స్థితిలోనికి వెళ్ళిపోయాం మనము. మనకంటే చాలా చేశాడు యాకోబు. చివరికి తన అన్న సొంత ఆశీర్వాదమునే దొంగతనం చేశాడు. ఎవరు? యాకోబు. ఆయన కలిగినటువంటి వ్యక్తి, సొంత అన్నను సొంత తండ్రిని మోసం చేసేటువంటి ఆలోచన, అలా బ్రతికినటువంటి వాడు, అలా జీవించినటువంటి వాడు. ఏమంట, యాకోబు ప్రార్థన మారిందంట. ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే భూ సంబంధమైనటువంటివి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. ఆయన ఏమంటున్నాడంటే, ఇక్కడ చూస్తున్నాము, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను పోనివ్వను. దొంగగా ఆశీర్వాదము తీసుకున్నటువంటి యాకోబు, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను పోనివ్వను అని అడుగుతున్నాడు. బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. ఇన్ని దినములు లోక సంబంధమైనటువంటి వాటి కొరకు పరిగెత్తినటువంటి యాకోబు లోక సంబంధములో జీవించి, లోక అలవాట్లతో మునిగిపోయి, లోక స్నేహాలతో మునిగిపోయి, లోకానుసారంగా నడుచుకుంటూ, లోకం ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ బ్రతికి ఉండి, ఈ రోజున ఆయన నీవు ఆశీర్వదించితే తప్ప, న్యాయంగా నీ ఆశీర్వాదం నా తల మీదకి వస్తే తప్ప నేను నిన్ను విడవనయ్యా. ఇంతకుముందు ఏం చేశాడంట, దొంగగా వెళ్ళి ఆశీర్వాదమును దొంగలించాడంట. ఈ రోజున లోకంలో ఉండి మనము ఎంతమంది మనకు రావాల్సిన ఆశీర్వాదములను పోగొట్టుకొని ఇతరులకు వచ్చే ఆశీర్వాదముల విషయమై బాధపడుతూ రోధిస్తూ, అయ్యో అలా ఎదిగిపోయారు, ఇలా ఉండిపోయారు, మంచి ఉద్యోగాలు ఉన్నారు, మంచి పనుల్లో ఉన్నారు, మంచి సంపాదిస్తున్నారు, అయ్యో వాళ్ళు అంత సంపాదిస్తున్నారు, ఇవ్వకపోతే ఒకటి, ఇవ్వకోకుంటే ఒకటి, ఇస్తే ఒకటి, ఈ విధంగా బ్రతుకుతున్నామా? ఈ విధముగా నువ్వు కష్టపడింది కొంచెమే సార్లే. యాకోబు ఫస్ట్ అలా లేడు, అన్యాయంగా అక్రమంగా ఉన్నాడు. మళ్ళీ ఏమయ్యాడంట, ఈ రోజున మనము గనుక దేవునికి వ్యతిరేకంగా ఉంటే, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, దేవుణ్ణి బాధ పెడితే, దేవుణ్ణి ఇబ్బంది పెడితే, ఆయన అంటున్నాడంట, ఏమని అంటున్నాడు, అయ్యా నీవు న్యాయముగా నీతిగా నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనివ్వనయ్యా. ఈరోజు ఎంతమంది మనము అలా అడిగేటువంటి వారంగా ఉన్నాం మనం. ఇక్కడ యాకోబు ఆ ప్రార్థన మారింది. యాకోబు లోకంలో ఉన్నప్పుడు వేరే ఆయన, లోకానుసారంగా బ్రతికినప్పుడు వేరే ఆయన, మళ్ళా దేవునిలోనికి వచ్చిన తర్వాత, మనసు మారిన తర్వాత యాకోబు ప్రార్థన మారినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. అందుకే మీకు నేనేం చెప్పానంటే, మార్పు చెందిన మనిషి యాకోబు అని చెప్పాను నేను. ఇక్కడ ఇప్పుడు ఆయన ప్రార్థన మారిందా?
ఆయన ఆలోచన విధానం మారిందా? దొంగలించి ఆశీర్వాదం దొంగగా తీసుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు న్యాయంగా దేవుని అడుగుతూ ఉన్నాడు. న్యాయంగా నన్ను ఆశీర్వదించి తండ్రిని అడుగుతూ ఉన్నాడు. రెండవదిగా చూద్దాము 32వ అధ్యాయము 27వ వచనం. అలాగే కింద మనం చదువుకున్నప్పుడు యాకోబు పేరు మారింది. అక్కడ 27, 28 చదువుకుందాం. నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. వా, ఎంత గొప్ప ధన్యత! మోసగాడైనటువంటి, మోసముతో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి ఈ రోజున తన బ్రతుకు మారింది, తన స్థితి మారింది. చివరికి ఏమంట, తన పేరు కూడా మార్చబడిందంట. వా, ఎంతమంది కోరుకుంటున్నారండి నా బ్రతుకు, నా పేరు మారాలని ఎంతమంది కోరుకుంటా ఉన్నారు? ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని కోరుకుంటున్నారు. అదే ఆయన లోపల దాగి ఉన్న ఆశీర్వాదపు ధననిధి కావాలి మనకి. లోక సంబంధమైన ధననిధి ఖర్చు పెడితే అయిపోతుంది. ఆత్మీయమైన దేవుని దగ్గర నుంచి వచ్చే ధననిధి ఖర్చు పెట్టే కొలది, తవ్వే కొలది దేవుడు ఇస్తాడు. అది ఎవరికి అంటే విశ్వసించిన వారికి మాత్రమే, నమ్మిన వారికి మాత్రమే. ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది విశ్వసిస్తూ ఉన్నారు? అసలు ఇక్కడ ఆయన అంటున్నాడు ఏమని పేరు? ఆయన మొదటి పేరు ఏంటంట? యాకోబు. ఇక్కడ ఆయన పేరు మార్చబడింది. ఎందుకు పేరు మారింది? మోసగాడు, ఇంకా బ్రతుకు మారింది, పేరు కూడా మారింది. బ్రతుకు మార్చబడినట్లయితే చాలా మంది బాప్తిసం తీసుకునేటప్పుడు పేర్లు కొన్ని చేంజ్ చేస్తూ ఉంటారు. నేనేంటంటే మనిషిని బట్టి పేరు చేంజ్ చేయడానికి ఇష్టపడతా ఉంటాను. మనిషి అలవాటు, మనిషి స్థితిగతులను బట్టి పేరు మార్చడానికి ఇష్టపడతాను. దేవునికి ఇష్టంగా ఉన్నట్లయితే ఉన్న పేరే చాలు. హల్లెలూయా, ఉన్న పేరే చాలు. కానీ బ్రతుకు మార్చుకోవాలి, స్థితిగతులు మార్చుకోవాలనేటువంటి వాళ్ళ బ్రతుకులను చూసినప్పుడు నీకు ఈ పేరు వద్దులే, నేనే పేరు మారుస్తూ ఉంటాను. హల్లెలూయా. ఇక్కడ యాకోబు ఏం చేశాడంట? మొదట ప్రార్థన మారిన తర్వాత రెండవదిగా మనం చూస్తున్నాము ఆయన పేరు మారిందంట. ఆయన యాకోబు అంటే పేరుకి అర్థము మోసగాడు. నువ్వు మోసం చేసేటువంటి వాడిగా బ్రతకటం నాకు ఇష్టం లేదు. నీ జీవితం ఒక మోసగాని పాత్రగా ఉండిపోవటం ఈ లోకంలో నాకు ఇష్టం లేదు. కాబట్టి నీ పేరులో ఒక మార్పు కావాలి కనుక అప్పుడు అక్కడ మనం చూస్తున్నాము యాక్చువల్గా ఇజ్రాయిల్ అంటే రాజకుమారుడు అని అర్థం. హల్లెలూయా. ఇజ్రాయిల్ అంటే రాజకుమారుడు, దేవుడు మనకు తోడై ఉన్నవాడు. యాకోబుకు ఎంత అర్థవంతమైనటువంటి పేరును పెట్టాడు చూడండి. బ్రతుకు మార్చబడింది కదా. ఇన్ని రోజులు బ్రతుకు మారలే, స్థితి మారలే, పరిస్థితులు మారలే. ఇప్పటికి ఏమైందంట? ఆయన బ్రతుకు మారంగా పేరు కూడా మారిందంట. ఇజ్రాయిల్ అంటే రాజకుమారుడు, అంటే తండ్రి అయిన దేవుని కుమారుడు సాక్షాత్తు. ఎవరబ్బా నువ్వు ఎవరు కొడుకు అంటే పలాని ఒక కుమారుడు నేను, పలాని ఒక కుమార్తె నేను అని ఎంతో గర్వంగా మనం చెప్తాం. ఎవరైనా తల్లిదండ్రుల పేరు చెప్పుకోకుండా బ్రతుకుతున్నారా? అందరు మీ తల్లి పేరే, మీ తండ్రి పేరేమంటే ఖచ్చితంగా చెప్తారు. ఈ రోజున ఆయన చెప్పేటువంటిది ఏంటంటే నేను రాజుల రాజకుమారుణ్ణి, నా పేరు రాజకుమారుడు అని ఆయన నామధ్యేయం ఆ రోజున ఆ క్షణమున ప్రకటింపబడింది. ఇజ్రాయేలుగా ఆయన పేరు ప్రకటింపబడింది. ఎందుకంటే ఆయన బ్రతుకు మారింది. ఈరోజు ఎంతమంది కేవలము మారానని చెప్పుకొని అలానే బ్రతుకుతూ ఉంటే ఇవి వర్తించవు. మారాను అంటే అర్థమేమి? మారాను అంటే ఎలా దాన్ని చూపించాలి? క్రియల ద్వారా చూపించాలి. ఎప్పుడు చూసినా థియేటర్కి వెళ్తానే ఉంటాడు వీడు, ఎప్పుడు చూసినా అన్న థియేటర్లో ఉండే ఉంటాడు, సినిమా చూస్తూ ఉంటాడు. నా దగ్గరికి వచ్చాడు, చెప్పాడు అన్న ప్రార్థన చేయి, ఇంక నేను సినిమాకు పోను. మళ్ళీ అదో కొత్త సినిమా రిలీజ్ అయ్యేపాటికి ఆ టికెట్ల దగ్గర కొట్టుకొని చస్తానే ఉన్నాడు, ఆ టికెట్ల కోసం పరిగెడతానే ఉన్నాడు. మళ్ళీ వచ్చినాడు, అన్నా నేను పోలేదు, ఆ మనిషే రాకుండా నాకు ప్రార్థన చేయి. మళ్ళీ ప్రార్థన చేశాను. మళ్ళీ కొత్త సినిమా వచ్చేపాటికి మళ్ళీ ఆడున్నాడు, మళ్ళీ వచ్చాడు. నాకు ఆలోచన వస్తూ ఉంది, ప్రార్థన చేయి. మళ్ళీ ఆడున్నాడు. అప్పుడు ఏం చేసుకోవాలి అతను? క్రియల్లో ఏం చేయాలి? ఆయన
చూపించాలి. ఎలా చూపించాలి? ఏం చూపించాలి? వెళ్ళకోకుండా చూపించాలి. యాకోబు చూపించాడు ఇక్కడ క్రియల్లో.